ఈ వీక్ డబుల్ ఎలిమినేషన్ ఉంటదని చెప్పి చాలా గట్టిగా అనిపిస్తుంది భయ్య. ముఖ్యంగా ఎందుకు అంటే బిగ్ బాస్ టీము ప్రియా మీద, శ్రీజ మీద చాలా డిసప్పాయింట్ అయ్యారట. బయట వినిపిస్తుంది. ఎందుకు అంటే వాళ్ళు ఒక ఎక్స్‌పెక్టేషన్ పెట్టుకొని పంపారట వీళ్ళిద్దరిని. ప్రియాని, శ్రీజని. బట్ వీళ్ళ గేమ్ చూసిన తర్వాత, వీళ్ళ ఆట తీరు చూసిన తర్వాత, బయట పబ్లిక్‌లో వీళ్ళు ఎలా బ్యాడ్ అవుతున్నారు ఇవన్నీ చూసిన తర్వాత బాగా డిసప్పాయింట్ అయ్యారట బిగ్ బాస్ టీమ్ అయితే మాత్రం. సో వీళ్ళు ఇప్పుడు ఎలిమినేట్ అయినా సరే బిగ్ బాస్‌కి అక్కర్లేదన్నమాట. అంటే బిగ్ బాస్ పట్టించుకోడు. మనం ఏమనుకుంటాం ఓటింగ్ పడినా సరే వాళ్ళు పంపరు. ఎందుకంటే వాళ్ళు గొడవలు ఆడుతారు, వాళ్ళు కంటెంట్ ఇస్తారు, బిగ్ బాస్‌కి అదే కావాలి ఉంచేస్తాడని మనం అనుకుంటాం. కానీ ఈ వారం అలా జరిగేటట్టు లేదు. ఈ వారం డబుల్ ఎలిమినేషన్ ఉండే అవకాశం ఉంది. మాక్సిమం 90% డబుల్ ఎలిమినేషన్ ఉండే అవకాశం ఉంది. అండ్ ప్రియా కూడా వెళ్ళిపోయే ఛాన్స్ హైలీ ఉంది. ఎందుకు అంటే దారుణంగా లేదు భయ్య ఓటింగ్. ఫ్లోరాకి గుద్దు పడేస్తున్నారు. అంటే ఎలాగైనా ప్రియ బయటికి వెళ్ళిపోవాలి ఈ వారం అని చెప్పి చాలా మంది ఫ్లోరాకే ఓట్లు వేస్తున్నారు. సో మీలో ఎంతమంది అలా చేస్తున్నారు కింద కామెంట్ చేయండి. అండ్ ఈ వీక్ ఎవరు వెళ్ళిపోవాలని మీరు బలంగా కోరుకుంటున్నారో అది కూడా కింద కామెంట్ చేయండి. సో మాట్లాడదాం. సో డబుల్ ఎలిమినేషన్ ఉందా లేదా, ఉంటే ఎవరు వెళ్ళిపోతారు అనేది క్లియర్ గా చెప్తాను. అండ్ అంతేకాకుండా వైల్డ్ కార్డ్స్ గురించి కూడా చిన్న ముక్క మాట్లాడుకుందాం. వీడియో చాలా సింపుల్ గా ఉంటుంది. వీడియో నచ్చితే లైక్ చేయండి. ఫస్ట్ ఫ్లోరా అయితే ఓటింగ్ లో దూసుకు వెళ్ళిపోతున్నారు. టాప్ 1 లో ఉన్నారనమాట ఓటింగ్. ప్రస్తుతానికి ఓటింగ్ లో 26% తో నెక్స్ట్ లెవెల్ ఓటింగ్ అంతే. అంటే ఇదంతా ప్రియ బయటకు వెళ్ళిపోవాలి అనుకున్న వాళ్ళే చేస్తున్న పనులండి, అది వేరే విషయం. బట్ ఫ్లోరా గారికి అయితే ఈ వీక్ సేఫ్ అయ్యేటట్టే ఉన్నారు. ఎందుకంటే ఓటింగ్ మామూలుగా పడట్లేదు. తర్వాత రాము ఉన్నాడు అనమాట సెకండ్ ప్లేస్ లో. రాము చాలా సైలెంట్ గా ఉంటున్నాడు. హౌస్ లో పెద్ద చేసింది ఏం లేదు, ఆర్గ్యుమెంట్స్ లో పెద్ద కనబడట్లేదు, ఉన్నా ఒకటే వెళ్ళిపోయినా ఒకటే అన్నట్టుగానే ఉన్నాడు. సో బిగ్ బాస్ టీమ్ అతను పంపించినా ఆశ్చర్యపక్కర్లేదు. ఎందుకంటే అంత కంటెంట్ ఏం రావట్లేదు అతని నుంచి. అది నా ఒపీనియన్. మీరేమంటారు కామెంట్ చేయండి. థర్డ్ ప్లేస్ లో హరీష్ ఉన్నాడు. హరీష్ అయితే మాత్రం నెక్స్ట్ లెవెల్. బిగ్ బాస్ కి చాలా ఉపయోగపడుతున్నాడు. అండ్ బిగ్ బాస్ కూడా నమ్ముతుంది అతన్ని. ఎందుకంటే బాగా కంటెంట్ ఇస్తాడు. ప్రస్తుతానికి అయితే బయట అంత నెగిటివ్ అయితే అవ్వలేదు. శ్రీజ, ప్రియ అయినంత నెగిటివ్ అయితే అవ్వలేదు. ఈ వీక్ చాలా పాజిటివ్ అయ్యారు. ఎక్స్ప్రెషన్ నిన్న ఎపిసోడ్ లో అయితే చాలా పాజిటివ్ అయ్యారు. చాలా బాగా మాట్లాడుతున్నారు. చాలా అంటే మంచిగా ప్రవర్తిస్తున్నారు. సో హరీష్ కూడా సేఫే, డౌటే లేదు. తర్వాత ఫోర్త్ ప్లేస్ లో ఉన్నది కళ్యాణ్ అనమాట. అంటే మన పవన్ కళ్యాణ్. సో ఇతను నేను ఆర్మీ, నేను సోల్జరు, నా డ్రీమ్స్ బిగ్ బాస్, నా డ్రీమ్స్ అనమాట ఇవన్నీ. సో ఇక్కడికి నేను రావాలి అని చెప్పేసి వచ్చి తీరా చూస్తే ఆ రీతు చుట్టూరు తిరగడం, ప్రదర్శనలు చేయడం తప్ప ఇంకేం లేదు. సో ఇక్కడ మ్యాటర్ ఏంటంటే అతను వచ్చిన పర్పస్ ఏంటి, అతను చేస్తుంది ఏంటి, అసలు ఏట్రా బాబు మాకు ఈ కర్మ అన్నట్టు ఉంది. స్టార్టింగ్ లో అయితే ఇతను గెలుస్తాడేమో, గెలిచే ఛాన్స్ ఉందేమో, ఇతను బిగ్ బాస్ టైటిల్ విన్ అయినా ఆశ్చర్యపోకలేదు, అంత స్ట్రాంగ్ కంటెస్టెంట్ అని చెప్పి అనుకున్నాను నేను. కానీ ఇప్పుడు చూస్తే అసలు అవన్నీ తప్పని నిరూపించాడు. ఎంత దారుణం అంటే దేవుడి బిడ్డ ఓదారుస్తున్నాడని నేను చెప్పాను రివ్యూలో. అలాంటి ఒక మాట చెప్పాల్సి వస్తుంది కళ్యాణ్ గురించి అని నేను ఎక్స్పెక్టే చేయలేదు అసలు. స్టార్టింగ్ లో అగ్ని పరీక్షలు ఎలాగుండేవాడు, ఇక్కడ ఎలా ప్రవర్తిస్తున్నాడు ఏటో. సో మొత్తానికి అయితే కళ్యాణ్ ఓటింగ్ బాగా తక్కువలోనే ఉంది. సో ఫోర్త్ ప్లేస్ లో అయితే ఉన్నాడు. తర్వాత ఫిఫ్త్ ప్లేస్ లో రీతు అనమాట. సో ఈవిడ ఓటింగ్ అయితే ఈవిడికి పడట్లేదు, అంటే తక్కువే పడుతుంది. బాటమ్ 2 లో ఉన్నారు. అంతేకాకుండా బయట ఈవిడ మీద చాలా కాంట్రవర్సీ అయ్యేటట్టుగా కొంచెం చాలా వీడియోలు వైరల్ అవుతున్నాయి, ఈవిడ పర్సనల్ వీడియోస్. సో ఏంటంటే మాక్సిమం ఈవిడ్ని బయటకు పంపించేద్దామని బిగ్ బాస్ టీం ప్లానింగ్ లో ఉన్నట్టు క్లియర్ గా తెలుస్తుంది అనమాట. కొంచెం వస్తుంది బయట ఇన్ఫర్మేషన్ లాగా. సో రీతు గారు వెళ్ళిపోతే ఆశ్చర్యపడకండి. ఎందుకంటే ఆవిడ గురించి కొంచెం బయట టాపిక్ ఒకటి వైరల్ అవుతుంది. అది దాని గురించి నేను మాట్లాడదలుచుకోలేదు. సో బిగ్ బాస్ గురించి మనం మాట్లాడతాం కాబట్టి ఆవిడైతే వెళ్ళిపోయే ఛాన్సెస్ హైలీ ఉన్నాయి. పైగా ఓటింగ్ కూడా అంత పడట్లేదు. రాధిక అక్క అని పేరు కూడా వచ్చింది. సో ఆవిడ అంత లేదు కాబట్టి గేమ్ పరంగా ఆవిడ కూడా వెళ్ళిపోయే ఛాన్స్ ఉంది. అండ్ లాస్ట్ ప్లేస్ లో ప్రియ గారు ఉన్నారు. మొత్తానికి మీరు అనుకున్నది సాధించేటట్టే ఉన్నారు. ఎందుకంటే ఫ్లోరాకి ఓట్లు వేసి ఫ్లోరాని గెలిపిస్తే ప్రియ ఆటోమేటిక్ గెలిపోతుందని చాలా ప్లాన్ వేసి చాలా మంది ఫ్లోరాకి ఓట్లు వేస్తున్నారు అనమాట. సో ప్రియ అయితే లాస్ట్ లో ఉన్నారు. ఈవిడని పంపించడానికి కూడా బిగ్ బాస్ సందేహించరు. ఎందుకంటే ఓటింగ్ తక్కువ వస్తే ఖచ్చితంగా పంపించేస్తారు. దేనికంటే బిగ్ బాస్ టీము ప్రియా మీద, శ్రీజ మీద చాలా ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకున్నారు. అవైతే బిగ్ బాస్ కి చాలా డిసప్పాయింట్ అయ్యారనమాట బిగ్ బాస్ టీము. సో అంటే ఈ విధమైన గేమ్ ఆడతారని బిగ్ బాస్ అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు. సో వీళ్ళు ఏమనుకుంటున్నారంటే అగ్ని పరీక్ష నుంచి వైల్డ్ కార్డ్ గా రేపు హౌస్ లోకి ఎంటర్ అవ్వబోతున్నారు. అది ఎవరంటే అగ్ని పరీక్ష నుంచి నలుగురిని సెలెక్ట్ చేశారు. ఆ నలుగురు ఎవరంటే షాకిబ్, తర్వాత దివ్యనికిత, ఆ తర్వాత నాగప్రశాంత్, ఆ తర్వాత అనుష. సో వీళ్ళ నలుగురిని హౌస్ లోకి రేపు పంపుతారు. సో హౌస్ లోకి వెళ్ళిన తర్వాత వాళ్ళు అంటే మనకి రేపు వెళ్తారంటే మనకి లక్ష్మీవారం వస్తుంది అనమాట ఎపిసోడ్. సో రేపు హౌస్ లోకి వెళ్తారు. వెళ్ళిన తర్వాత వాళ్ళకి ఒక టాస్క్ పెట్టడమో, లేకపోతే హౌస్ మేట్స్ తో ఇంటరాక్ట్ అయ్యి వాళ్ళకి వీళ్ళకి ఒక టాస్క్ లాగా పెట్టడమో, సంథింగ్ ఏదో చేసి పర్ఫార్మెన్స్ బేస్డ్ గానో, లేకపోతే
ఈ టాస్క్ పెట్టి ఈ టాస్క్ లో మీరు గెలిస్తే హౌస్ లో ఉంటారు అని చెప్పి ఒకరిని మాత్రమే, ఎవరిని, ఈ నలుగురులో ఒకరిని మాత్రమే హౌస్ లో ఉంచుతారు. మిగిలిన ముగ్గురిని టాటా బాయ్ బాయ్ చెప్పి మళ్ళీ పంపించేస్తారు తిరిగి వెనక్కి. సో ఈ విధంగా ప్లాన్ చేస్తున్నారు. అందుకే బిగ్ బాస్ టీం ఏమనుకుంటున్నారంటే, అగ్ని పరీక్ష నుంచి ఆల్రెడీ మనం ఒకరిని తెస్తాం కాబట్టి ఇప్పుడు ఒక కామనర్ ని పంపించినా మనం పర్లేదు అని చెప్పి ప్లానింగ్ లోనే ఉన్నారు. సో ప్రియా వెళ్ళిపోవడానికి గట్టిగా ఉన్నాయి ఛాన్సులు. ఏం కంగారు పడకండి. సో మీ ఓట్లు మీరు వేసుకోండి భయ్యా, అంతకు మించి ఇంకేట్ చేయలేం. మీకు నచ్చిన వాళ్ళకి మీరు ఓట్లు వేసుకోండి. సో ఓటింగ్ ప్రకారం బిగ్ బాస్ అయితే నడుచుకుందామని ప్రవర్తిస్తుంది ఈ వీక్ అయితే మాత్రం. సో ఇంకొక వెబ్సైట్ లో ఫస్ట్ రాము ఉన్నాడు, తర్వాత ఫ్లోరా ఉన్నారు. ఎనీవేస్ ఫ్లోరా టాప్ 1-2 లోనే ఉంటున్నారు అనమాట ఏ పోల్ చూసుకున్నా. సో సెకండ్ ప్లేస్ ఫ్లోరా, థర్డ్ ప్లేస్ హరీష్, ఫోర్త్ ప్లేస్ కళ్యాణ్, తర్వాత రీతు చౌదరి, తర్వాత ప్రియా కామన్. ఆ తర్వాత ఇంకో వెబ్సైట్ కూడా సేమ్ అంతే, ఫ్లోరా, రాము, రీతు. ఇక్కడ రీతు థర్డ్ ప్లేస్ ఉంది, కొంచెం తేడా కొడుతుంది. తర్వాత కళ్యాణ్, హరీష్, ప్రియా శెట్టి. ఎక్కడ చూసుకున్నా ప్రియా శెట్టి మాత్రం లీస్ట్. సో ఇప్పుడు డబుల్ ఎలిమినేషన్ ఉంటుందా? డబుల్ ఎలిమినేషన్ ఉంటే ఎవరు వెళ్ళిపోతారు? డబుల్ ఎలిమినేషన్ ఉండేటట్టే ఉంది భయ్య. ఆ రీతు గారిది ఒకటి బయట ఆ టాపిక్ ఒకటి వైరల్ అవడం, వీడియోస్ అవి పర్సనల్వి, అదొకటి. ప్లస్ ఎందుకంటే ఆవిడ నుంచితే బిగ్ బాస్ కి ఏమైనా ఎఫెక్ట్ అవుతుందా అని చెప్పి కొంచెం ఇబ్బంది పడుతున్నారు అనమాట. బిగ్ బాస్ టీం కూడా పంపిద్దామనే ప్లాన్ లో ఉన్నట్టు తెలుస్తుంది. ఒకవేళ డబుల్ ఎలిమినేషన్ ఉంటే ప్రియా అండ్ రీతు ఇద్దరు వెళ్ళిపోయే ఛాన్స్ గట్టిగా వినిపిస్తుంది. లేదు అన్నా కూడా ఎలా చూసుకున్నా రాముకి ఈ బర్నీ తాలూకు కానీ లేకపోతే ఇమాన్యుయల్ తాలూకు కానీ వీళ్ళ ఓట్లు పడేటట్టే ఉన్నాయి రాముకి. సో రాము వెళ్ళిపోతారని నేనైతే అనుకోవట్లేదు. సో ఎలా చూసుకున్నా డేంజర్ జోన్ లో ఉన్నది వీళ్ళిద్దరే, సో ప్రియా, రీతు. సో డబుల్ ఎలిమినేషన్ అయితే ప్రియా, రీతు కన్ఫర్మ్. ఒక సింగిల్ ఎలిమినేషన్ అయితే మాత్రం ప్రియా వెళ్ళిపోయేటట్టే ఉన్నారు భయ్య ప్రస్తుతానికి ఈ రోజుకైతే. సో మీరు ఎవరు వెళ్ళిపోవాలనుకుంటున్నారు, ఎవరికి ఓటు వేస్తున్నారు కామెంట్ చేయండి. అంతేకాకుండా అమర్ వస్తాడు, అమర్ తర్వాత సుహాసిని సీరియల్ యాక్ట్రెస్, ఆ తర్వాత ఉండండి పేర్లు చెప్తాను, వైల్డ్ కార్డ్స్ గా చెప్తున్నాను. ఏది అగ్ని పరీక్ష రేపు వచ్చేస్తారు ఒకలే, నలుగురిని పిలిచి అందులో ఒక టాస్క్ ఆడించి ఒకరిని ఉంచుతారు. అది మీకు చెప్పాను ఆల్రెడీ. కానీ 2 వీక్స్ తర్వాత డైరెక్ట్ గ్రాండ్ లాంచ్ 2.0 అని చెప్పి లేకపోతే రీలోడ్ అని పెట్టి సంథింగ్ ఒక పేరు పెట్టి మళ్ళీ మనకి ఫస్ట్ ఎపిసోడ్ లో ఎలాగైతే కంటెస్టెంట్స్ లోపల పంపిస్తారో అలా కొంతమందిని పంపిస్తారు అనమాట, ఒక 6-7 అలాగా. అందులో ఎవరెవరంటే అమర్దీప్ ని సింగిల్ గా పంపిద్దాం అనుకుంటున్నారు, సింగిల్ గా సింహం లాగా. సో మిగిలిన వాళ్ళు చూసుకుంటే అలెక్కి చిట్టి పికిల్స్ రమ్య గారు కన్ఫర్మ్ అయిపోయినట్టు తెలుస్తుంది. అండ్ టేస్ట్ చేసిన అప్రోచ్ అయినట్టు తెలుస్తుంది. లాస్ట్ 2 టైమ్స్ వచ్చారు కదా. సో ఇప్పుడు కూడా ఎంటర్టైన్మెంట్ పరంగా ఇతను కావాలి అని చెప్పి బిగ్ బాస్ ప్లాన్ వేసినట్టు తెలుస్తుంది. తర్వాత కిర్రాక్ సీత, దివ్యల్ మాధురి, ఆదాన్ సుధీరు, పృథ్వీరాజు లాస్ట్ టైం వచ్చారు కదా, విష్ణుప్రియది, అది కొంచెం చిన్న కంటెంట్ అయింది. తర్వాత ముఖేష్ గౌడ, ఆ తర్వాత సుహాసిని అంట సీరియల్ యాక్ట్రెస్, శివ్. సో కావ్య గారు కూడా వస్తున్నారు. సో శివ్ తెలుసు కదా, ప్రియాంక వాళ్ళ బాయ్ ఫ్రెండ్. సో వీళ్ళు అనమాట. ఈ లిస్ట్ లో ఒక 6 కానీ 7 కానీ రాబోతున్నారు. అది 2 వీక్స్ తర్వాత. సో ఇప్పుడు రేపు ప్రెసెంట్ అయితే మాత్రం అగ్ని పరీక్ష నుంచి వీళ్ళ 9 అయితే వెళ్తారు. ఆ 9లో ఒకరిని అయితే ఉంచుతారనమాట. అది ఎవరు ఉండాలనుకుంటున్నారో కూడా మీరు కూడా అది కామెంట్ చేయండి. అండ్ ఇది గైస్ ఈ రోజు వీడియో అయితే ప్రతి ఒక్కటి డీటెయిల్ గా చెప్పాను అనుకుంటున్నాను. వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి. ప్లీజ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మీరు సబ్స్క్రైబ్ చేసుకుంటే మన ఛానల్ అలా ముందుకెళ్తుంది. సో నా జర్నీలో మీరు కూడా పాలు పంచుకుంటారని కోరుకుంటున్నాను. ఈ రోజు వీడియోకి అయితే ఇంతే. నెక్స్ట్ వీడియో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు బై.